నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. సికింద్రాబాద్ లోని సృష్టి ఫర్టిలిటీ సెంటర్ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఆసుపత్రి వ్యవహారంలో తవ్వే కొద్దీ షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి అంటున్నారు. ఈ క్రమంలో ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్ పేరు కూడా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ వీర్యం సేకరణకు చేస్తున్న పనులు షాకింగ్ గా మారాయని తెలుస్తోంది. ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి కీలక విషయాలు తెలుసుకున్నారు. ఇదే సమయంలో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో వీర్యం సేకరణకు ఈ క్లినిక్ నిర్వాహకులు చేస్తున్న పనులు తెలిసి అవాక్కయ్యారు అంటున్నారు. ఈ సమయంలో పోర్న్ వీడియోలను ఉపయోగించినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా రోజువారీ కూలీలు, యువకులు, యాచకులకు కమిషన్ ఆశ చూపి వారి నుంచి గుట్టుగా వీర్య కణాలను ఈ కేంద్రం సేకరిస్తుంది అని పోలీసులు తెలుసుకున్నారు అని తెలుస్తోంది. ఈ క్రమంలో కొంతమందికి బిర్యానీ, మద్యం ఇవ్వగా కాస్త చదువుకున్న వారికి 4,000 ఇచ్చి పోర్న్ వీడియోలు చూపించి వీర్యం సేకరించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో అండమిచ్చిన మహిళకు 20,000 నుండి 25,000 ఇచ్చారు అంటున్నారు. ఇలా అక్రమంగా సేకరించిన వీర్య అండాలను వివిధ నగరాలకు చెందిన ఫర్టిలిటీ కేంద్రాలకు వారు చేరవేస్తున్నట్లు తేలింది అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్లో ఉన్న ఇండియన్ స్పెర్మ్ టెక్ కు వీర్యం అండాల సేకరణకు ఎలాంటి అనుమతులు లేవు అని అధికారులు తెలిపారు. తాజాగా సికింద్రాబాద్లోని సృష్టి సరోగసి కేంద్రం మోసానికి పాల్పడడం, ఇదే ప్రాంతంలో అక్రమంగా వీర్య కణాలు, అండాల సేకరణ చేస్తూ ఉండడం, ఇది దేశవ్యాప్త నెట్వర్క్ అనే చర్చ తెరపైకి రావడమంటూ ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్ గుట్టు రట్టవడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో అక్రమంగా నడిపిస్తున్న సరోగసి, ఐవీఎఫ్ కేంద్రాల లెక్క తేల్చేందుకు సిద్ధమైంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో సుమారు 381 రిజిస్టర్డ్ సరోగసి, ఐవీఎఫ్ కేంద్రాలు ఉండగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 158 వరకు ఉన్నాయి. అయితే ఈ మాటున అనధికారికంగా మరెన్నో కేంద్రాలు గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారాలు నడిపిస్తున్నాయని, ఈ క్రమంలో ఒక్కో జంట నుండి 5 లక్షల నుండి 30 లక్షల వరకు వసూలు చేస్తున్నాయని అధికారులు భావిస్తున్నారు అని తెలుస్తోంది. ఈ సందర్భంగా వాటి పని పట్టడంతో పాటు రిజిస్టర్ కేంద్రాలలోనూ చట్ట ప్రకారం ప్రక్రియను అనుసరిస్తున్నారా లేదా అనే విషయాలను అధికారులు పరిశీలించనున్నారు. ఈ మేరకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. త్వరలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్టు తెలిపారు.